హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ హోమ్. ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి. టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్ని ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం. కుక్కర్ క్లీన్ చేసేటప్పుడు చుట్టూ అయితే బెల్ట్ తీసి క్లీన్ చేసేస్తాము. ఇంకా బయట అయితే నార్మల్గా క్లీన్ చేసుకుంటాము. కానీ ఈ మధ్యలో హోల్స్ ఉంటాయి కదండి, హోల్స్ క్లీన్ చేయడం మనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ టిప్ పాటించారంటే మీరు కూడా హోల్స్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. వీటి కోసం ఏం లేదండి, సూది దారాన్ని అయితే తీసుకోండి. సూది దారం తీసుకున్న తర్వాత సూదికి ఒక 2 పొరల వరకు దారాన్ని ఎక్కించుకోండి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత హోల్స్ ఉన్నాయి కదండి, హోల్స్ని అయితే ఒకవైపు పెట్టి ఇంకోవైపు తీసారంటే మనకి లోపల ఉన్నది దారానికి అంటే వచ్చేస్తుందండి. ఎలాంటి చెత్త లేకుండా చాలా నీట్గా అయిపోతుంది. ఇది మనం మంత్లీ ఒకసారి కంపల్సరీ తీసుకోవాలండి. లేదంటే లోపల ఫుడ్ అనేది ఉండిపోతుంది కాబట్టి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మళ్ళీ మనం వండుకునేటప్పుడు అందులో ఇది కలుస్తుంది. ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. కాబట్టి మంత్లీ ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే లోపల ఎలాంటి ఫుడ్ ఉన్నా సరే వచ్చేస్తుంది. ఏమీ లేకుండా చాలా నీట్గా అయిపోతుంది. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మీకు యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ విధంగానే అన్ని హోల్స్లో పెట్టి తీసుకోండి. చూసారా, నేను చూపిస్తున్నాను. ఒక సైడ్ పెట్టామంటే ఇంకో సైడ్ మనకి వచ్చేస్తుందండి. ఇలా తీసుకున్నామంటే చెత్త అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, దారం అనేది ఎంత బ్లాక్గా తయారైందో, ఎంత చెత్త ఉందో మీరే చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నెయిల్ పాలిష్ అనేవి మనం ఎక్కువగా బయట పెట్టేయడం వల్ల వేగంగా పాడైపోతాయండి. లోపల గడ్డ కట్టేసి పెట్టుకోవాలి అన్నప్పుడు గట్టి అయిపోయి పెట్టుకోవడానికి వీలు కాదు కదండి. రిఫ్రిజిరేటర్లో నెయిల్ పాలిష్ పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవకుండా చాలా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి పచ్చిమిర్చి అనేది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పండిపోతాయి కదండి. దానికి కారణం ఏంటంటే మూడకలు తీయకపోవడం. పచ్చిమిర్చి మూడకలు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా గ్రీన్ కలర్లోనే ఉంటాయండి, పండిపోకుండా నీట్గా ఉంటాయి. అలాగే అవి ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేదన్నా బాక్స్లో కానీ వేసి పెట్టుకోవాలండి. డైరెక్ట్గా పడేసామంటే మాత్రం పండిపోతాయి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. పపాయ అనేది ఒక్కోసారి కొద్దిగా పలుపుకాయగా ఉండిపోతుందండి. చూసారా, ఈ విధంగా తీస్తే ఇలా పాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఇంకా మొక్కలేదు. ఇది మాగాలంటే కొద్దిగా టైం పడుతుంది. వేగంగా మాగాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. వీటిని అయితే ఇప్పుడు ఒక కవర్ని తీసుకోండి. కవర్ని తీసుకుని పపాయని అయితే పెట్టేసుకోండి. అందులో ఇలా పెట్టేసుకొని ముడి వేసుకొని పెట్టుకున్నామంటే ఇది అనేది 1 డేలో మనకి మాగిపోతుందండి. కవర్లోకి గాలి వెళ్లకుండా ఉంటుంది కాబట్టి ఆ వేడికి వేగంగా ఇది మాగిపోతుంది. చాలా నీట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పపాయ కాయగా తిన్న బదులు పండైన తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. మనం గోధుమ పిండి తెచ్చుకుంటాం కదండి. గోధుమ పిండి ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా బాక్స్లో వేసినా సరే పురుగు పట్టేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ఈ టిప్ని ఫాలో అయ్యారంటే గోధుమ పిండి ఎన్నాళ్ళున్నా పాడకుండా ఉంటుందండి. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసుకున్నారంటే మనం కొనేటప్పుడు ఎలా కొనేసుకుంటామో అలాగే క్లోజ్ చేసినట్టే ఉంటుందండి. చాలా నీట్గా గోధుమ పిండి లోపలికి ఎయిర్ పోకుండా ఉంటుంది కాబట్టి పాడవకుండా, ఎలాంటి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి. వీడియో క్లిప్లో చూపించేటట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. ఎయిర్ పోకుండా ఉంటుంది కాబట్టి పాడవకుండా ఉంటుంది. గోధుమ పిండినే కాదండి, ఏ ప్యాకెట్స్ అయినా సరే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసుకున్నామంటే మనకి బాక్సెస్ కడగాల్సిన పని ఉండదు. ప్యాకెట్లోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ కావాలనేటప్పుడు యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.